రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలోని అరుణ ప్రైవేట్ హాస్పిటల్ ను వైద్య అధికారులు సీజ్ చేశారు. ఆసుపత్రికి ఎలాంటి అనుమతులు లేకుండా సర్జరీలు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కాజామోద్దీన్ తమ సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వైద్య అధికారుల తనిఖీలో ఆసుపత్రికి ఎలాంటి పర్మిషన్ లేదని సర్జరీలు కూడా చేస్తున్న విషయం బయటపడింది. దాంతో అరుణ ఆసుపత్రిని సీజ్ చేసినట్లు కాజామోద్దీన్ తెలిపారు. అనుమతి లేని ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్లరాదని పట్టణ ప్రజలకు సూచించారు. సీజ్ చేసిన హాస్పిటల్లో మళ్లీ వైద్య పరీక్షలు కానీ సర్జరీలు కానీ చేస్తే పోలీస్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కాజామోద్దీన్. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలోని అరుణ ప్రైవేట్ హాస్పిటల్ ను వైద్య అధికారులు అయితే సీజ్ చేశారు. మరి దీనిపై పూర్తి సమాచారం మా కడప జిల్లా ప్రతినిధి యూసుఫ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి యూసుఫ్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అయితే ప్రైవేట్ వైద్యశాలలు అయితే విచ్చలవిడిగా వెలుస్తా ఉన్నాయి. ఆర్ఎంపీ డాక్టర్లు కూడా పూర్తిగా సీరింగ్ చేసేటువంటి పరిస్థితులకు వెళ్తా ఉన్నారు. ఇందుకు ఉదాహరణగా నిన్న ఏదైతే వేంపల్లి పట్టణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా ఉన్నటువంటి మహిళ పూర్తి స్థాయిలో మహిళలకు, గర్భిణీ మహిళలకు ఆపరేషన్లు చేయడంతో పాటు కాన్పులు చేయడానికి కూడా ప్రయత్నిస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వ్యవహారానికి సంబంధించి నిన్న గ్రీవెన్స్ కడప జిల్లాలో జరిగినటువంటి గ్రీవెన్స్ కలెక్టరేట్ లో అయితే కొంతమంది ఫిర్యాదు చేశారు. అనుమతులు లేకుండా ఈ విధంగా నిరాధారంగా కూడా ఇటువంటి సర్జరీలు పాల్గొంటా ఉన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కొంతమంది ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ దృష్టికి వ్యవహారం వెళ్ళింది. దీనికి పూర్తిగా విచారణ జరపాలని చెప్పి కలెక్టర్ ఆదేశాలతో డిప్యూటీ డిఎంహెచ్ఓ కాజామోద్దీన్ ఆధ్వర్యంలో కొంతమంది సిబ్బంది వెళ్లి హాస్పిటల్ ను పరిశీలించారు. వాస్తవ పరిస్థితులంతా కూడా చూసినటువంటి నేపథ్యంలో హాస్పిటల్ ను అయితే అప్పటికప్పుడే సీజ్ చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి డాక్టర్ కు నోటీసులు అందించారు. విచ్చలవిడిగా జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇటు పొద్దుటూరు కావచ్చు, అటు ఒంటిమింట కావచ్చు, మాధవరం కావచ్చు, పూర్తి అన్ని ప్రాంతాల్లో కూడా ఆర్ఎంపీలు అయితే విచ్చలవిడిగా వారి యొక్క దందాన్ని కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పుడు విష జ్వరాలు ప్రబలుతున్నటువంటి నేపథ్యంలో చిన్నపిల్లలకు కూడా కనీసం వైద్యంపై అవగాహన లేనటువంటి వారంతా కూడా వైద్యాన్ని అందిస్తా ఉన్నారు. ఆ డోసు అధికంగా ఉన్నటువంటి ఏవైతే టాబ్లెట్స్ కావచ్చు, అటు ఇంజక్షన్లు కావచ్చు, మోతాదుకు మించినటువంటి వాటిని అన్నింటినీ కూడా ఈ యొక్క ప్రజలకు అందిస్తా ఉన్నారు. దాంతో పాటు చాలా మంది ప్రజలు కూడా ఇబ్బందులు పడతా ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లా వైద్య శాఖ అధికారులు అయితే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉన్నారన్నటువంటి ఆరోపణలు వినబడతా ఉన్నాయి. కేవలం నామమాత్రంగానే పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్కే ఫిర్యాదులు అందేటువంటి వ్యవహారం అంత దూరం వచ్చిన పరిస్థితి అంటే జిల్లా వైద్య శాఖ అధికారులు ఏ స్థాయిలో నిద్రమత్తులో జరుగుతా ఉన్నారో అర్థం చేసుకునేటువంటి వ్యవహారంగా కనబడతా ఉంది. ఇప్పటికే దాదాపు జిల్లాలో 20 నుండి 30 అనధికారికంగా ఆసుపత్రులు, వైద్యశాలలు ఏర్పాటు కొనసాగుతా ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు వినపడతా ఉన్నాయి. దానికి వైద్య శాఖ అధికారులకు సహకారం ఉంది కాబట్టి వీళ్ళంతా కూడా వ్యవహరిస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. కాజామోద్దీన్ నిన్న కేవలం వేంపల్లిలో ప్రజా వేదికపై ఫిర్యాదులు రావడంతో ఒక హాస్పిటల్ మాత్రమే నామమాత్రంగా సీజ్ చేశారు. మరికొన్ని ప్రైవేట్ వైద్యశాలలు కూడా ఇక్కడ కొనసాగుతా ఉన్నాయి. వాటి వైపు కన్నెత్తి కూడా చూడకుండా కేవలం దీని ఒక్కదాన్ని మాత్రమే సీజ్ చేసి వెళ్లారని చెప్పి స్థానికులు అయితే విమర్శిస్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అర్చన. రైట్ యూసుఫ్. పట్టణంలో ఉండేటటువంటి ఈ యొక్క అరుణ హాస్పిటల్ ని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ కి ఎటువంటి గవర్నమెంట్ నుంచి అనుమతులు కానీ ఎటువంటి రిజిస్ట్రేషన్ కానీ లేదు. తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ లేకుండా, ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా కూడా సర్జరీస్ అనేవి జరుగుతున్నాయని మాకు
రీసెంట్ గా దృష్టికి రావడం వల్ల అక్కడ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. దానివల్ల మేము ఈ రోజు ఈ హాస్పిటల్ ని పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. సో ఈ రకంగా మనకి చేయడం వల్ల మనకి పబ్లిక్ కి ఎంతో సేవ అనేది జరుగుతుంది. ఏదైనా ఒక హాస్పిటల్ రన్ కావాలంటే ఖచ్చితంగా కూడా దానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్, రిజిస్ట్రేషన్ ఉండాలా, దాంతోపాటు క్వాలిఫికేషన్ కూడా ఉండాలా. అది ఈరోజు ఇక్కడ రెండు కూడా ఏమీ లేవు. అందువల్ల మేము ఇక్కడ మా యొక్క సిబ్బందితో మా యొక్క డిఎంహెచ్ఓ సార్ గారి ఆదేశాల మేరకు దీన్ని మేము చేయడం జరిగింది. వాటిని కూడా ఎంక్వైరీ చేసేసి మేము తగిన చర్యలు తీసుకుంటామని. సార్ ఇక్కడ శాంపిల్ కంపెనీలు ఇస్తాయి కదా, అవి మాత్రమే యూజ్ చేసి దానిలో కూడా డబ్బులు ఇచ్చినట్టు సమాచారం. అది ఎప్పటికీ చేయకూడదు. అది వచ్చేసి ఈ యొక్క మెడిసిన్ తర్వాత మెడికల్ షాప్స్ అందరూ కూడా ఇవన్నీ కూడా అండర్ ద కంట్రోల్ ఆఫ్ డ్రగ్ ఇన్స్పెక్టర్. ఒకసారి వారితో కూడా మాట్లాడి ఇవన్నీ కూడా లేకుండా చూసేదానికి చేయవచ్చు. ఇంకా హాస్పిటల్ క్లోజ్ చేసేసాము. తర్వాత ఇక్కడ ఎటువంటి సర్జరీస్ కానీ ఏమి కూడా జరగవు. ఈ సీజ్ చేసిన తర్వాత కూడా మా యొక్క అనుమతి లేకుండా మళ్ళీ ఓపెన్ చేసి ఏదైనా సర్జరీ ట్రీట్మెంట్స్ ఇక్కడ ఏదైనా జరిగితే వెంటనే పోలీస్ సిబ్బంది వారికి కూడా కంప్లైంట్ చేసి చర్యలు తీసుకుంటామని డిఫరెంట్గా చెప్తాం. ఈరోజు మేము